శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతవరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కొంతవరకు ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా ముందడుగు వేస్తారు, మొండిగా సమస్యలకి పోరాడతారు, దానివల్ల విజయం సాధిస్తారు. కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మొండిగా పోరాడి విజయం సాధించటం వల్ల మానసికంగా ఆత్మసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆదాయం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. పుణ్యనది స్నానాలు చేస్తూ ఉంటారు, ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. సోదరుల వల్ల ధన వ్యయం కలుగుతుంది. కాబట్టి మీ సోదరులతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా ఒక వెల్లుల్లిపాయ రెబ్బ మీ వెహికల్లో ఉంచుకొని వెళ్ళండి. అప్పుడు ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు, దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకుని వెళితే వాహన ప్రమాదాలు జరగవు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో నూతన పరిచయాల వల్ల మకర రాశి వాళ్ళకి మంచి లాభాలు ఏర్పడతాయి. కొత్త కొత్త పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. స్పెక్యులేషన్లో మాత్రం నష్టాలు వస్తాయి కాబట్టి స్పెక్యులేషన్ చేయకండి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మే స్పెక్యులేషన్కి మకర రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా ఎప్పటికప్పుడు ధనం అనేది చేతికి అందుతూనే ఉంటుంది. పనులు ఒక్కొక్కసారి పూర్తి కాక ఇబ్బంది పడినప్పటికీ అంతిమంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బుకైతే లోటు ఉండదు, మిగిలిన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 7, 10, 14, 19, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే సెప్టెంబర్లో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 5, 12, 16, 21, 23, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మకర రాశికి ఏలినాటి శని దోషం ఉంది, గురుబలం బాగుంది, రాహుబలం బాగుంది, కేతువు కూడా వ్యతిరేకత పెద్దగా లేదు. కాబట్టి ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి మకర రాశి వాళ్ళు శివాలయ దర్శనం చేయాలి. ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో కానీ, నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. శివపంచాక్షరి స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా మకర రాశి వాళ్ళు సెప్టెంబర్ నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.